అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి ఒక మీడియా చిట్ చాట్లో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట. ఆ వ్యాఖ్యలు విన్న తర్వాత జనం పర్సన్ అవుతున్నారు. అసలు రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఏం చెప్పుకుంటున్నాడు? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏమేం పనులు చేసిండు? ఎందుకు కేసీఆర్ రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టిండు? ఎందుకు కేసీఆర్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిండు? అసలు జరిగినటువంటి కార్యక్రమం ఏంది? ఆ అరెస్టును రేవంత్ అన్న ఎట్లా చెప్పుకుంటున్నాడు, ఎట్లా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు? అసలు రేవంత్ రెడ్డికి ఏమైంది, ఎందుకు ఇట్లా మాట్లాడుతుందని చెప్పి చాలా మంది జనాలు పర్సన్ అవుతారు. రేవంత్ అన్న మీడియా చిట్ చాట్లో ఏమంటున్నట్ట అంటే, కేసీఆర్ వల్లే నాకు పేరు వచ్చింది, కేసీఆర్ వల్లే నేను ముఖ్యమంత్రి అయినా, కేసీఆర్ వల్లే నేను ఫేమస్ అయినా, కేసీఆర్ వల్ల నాకు గుర్తింపు వచ్చింది. రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. రేవంత్ అన్న ఏమో పొద్దుగాల లేస్తే నాకు నేను స్వతహాగా ఎదిగిన, నేను జెడ్పీటీసీ స్థాయి నుండి వచ్చిన, నేను ఒక పల్లెటూరు నుండి వచ్చినా అని చెప్పి డైలాగులు కొడతాడు. మళ్ళీ రేవంత్ అనే కేసీఆర్ వల్లనే నాకు పేరు వచ్చిందని అన్ననే చెప్తాడు. మరి అన్న మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నకే ఓ క్లారిటీ ఉండదు. అయితే రేవంత్ అన్న మీడియా చిట్ చాట్లో కేసీఆర్ వల్ల నాకు పేరు వచ్చింది, రావణాసుడు వల్లనే రాముడికి పేరు వచ్చింది, అట్లా కేసీఆర్ వల్ల నాకు పేరు వచ్చిందని కేసీఆర్ని రావణాసుడితో పోల్చుతున్నాడు. రేవంత్ అన్న ఏమో రాముడితో పోల్చుకుంటున్నాడు. ఇప్పుడు నాకు అర్థం కాదు, రేవంత్ అన్న చెప్తున్నాడు రావణాసుడు వల్లనే రాముడికి పేరు వచ్చింది అంటుండు కదా, రాముడు ఏం చేయకముందుకే రాముడికి పేరు వచ్చిందా? రేవంత్ అన్న ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా అర్థమవుతుందా? ఇంకా రాముడితో పోల్చుకుంటుండు రేవంత్ అన్న. రాముడు 14 సంవత్సరాలు బయట ఉన్నాడు, వనవాసం చేసిండు. సీతాదేవిని రావణాసుడు ఎత్తుకపోతే రాముడు చేసేటటువంటి ఫైట్ అంతా ఇంత కాదు, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి రాముడు. అలాంటిది రేవంత్ రెడ్డి దేవుళ్ళతో పోల్చుకోవడం ఏమో అర్థం కాదు. అంత డిఫరెంట్ మాట్లాడతారు. ఒకసారి ఏమో హనుమంతుడి గురించి మాట్లాడిండు, రాముడు గురించి మాట్లాడిండు, ఓసారి ఏమో కృష్ణుడి గురించి మాట్లాడిండు. వివాదాలలో చిక్కుకుంటున్నాడు రేవంత్ అన్న. ఎందుకు ఇట్లా మాట్లాడుతుండో అర్థం కాదు. సరే, ఇవన్నీ అంశాలు మాట్లాడదాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, రేవంత్ అన్న హరీష్ రావును ఉద్దేశించి, కేటీఆర్ ఉద్దేశించి కూడా మీడియా చిట్ చాట్లో మాట్లాడిండట. హరీష్ రావును ఏమో 2 తలకాయల పాము, హరీష్ రావు అటుంటాడు ఇటుంటాడు, హరీష్ రావు వల్ల బీఆర్ఎస్ పార్టీకి ప్రమాదం, హరీష్ రావు వల్ల కేటీఆర్కే ప్రమాదం, హరీష్ రావు రేపు మాప ముఖ్యమంత్రి అవుతాడు, కేటీఆర్ కుర్చీని హరీష్ రావు లాక్కుందామని ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి రేవంత్ అన్న మీడియా చిట్ చాట్లో డిస్కషన్ అట. తర్వాత కేటీఆర్ ఉద్దేశించి, కేటీఆర్ సబ్జెక్ట్ లేదు, ఏది పడితే అదే మాట్లాడుతాడు, ఆయన ఏం మాట్లాడుతాడు ఆయనకే అర్థం కాదు, ఆయన నా స్థాయి కాదు, కేటీఆర్ ఏంది వాళ్ళ నాయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మంత్రి అయిండు, లేకపోతే కేటీఆర్ ఏమైనా ఎదుగుతుండేనా, ఎక్కడో దుబాయ్లో ఉన్నోడు ఇక్కడికి వచ్చి పెద్ద మంత్రి అయ్యి ఇలా ఓవర్ యాక్షన్ చేస్తుండని చెప్పి రేవంత్ అన్న మీడియా చిట్ చాట్లో మాట్లాడుతుండట. అసలు ఇవన్నీ విన్నాక విచిత్రం అనిపించింది. ఏమనంటే రేవంత్ అన్న కేసీఆర్ని పొద్దుగా లేస్తే తిడతాడు, పొద్దుగా లేస్తే కేసీఆర్ పైన బూతులు మాట్లాడతాడు, ఇష్టానుసారంగా వాగుతాడు. ఇవాళ అదే రేవంత్ అన్న కేసీఆర్ను ఉద్దేశించి కేసీఆర్ వల్లే ఫేమస్ అయినా, కేసీఆర్ వల్ల ఈ స్థాయికి వచ్చిన అని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు రేవంత్ అన్న కేసీఆర్ వల్లే నాకు పేరు వచ్చిందని ఎందుకు అంటుండు తెలుసా? ఏమంటున్నట మీడియా వాళ్ళతో అంటే, రేవంత్ అన్న మీడియా చిట్ చాట్లో కేసీఆర్ నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండు కాబట్టే నేను ఇంత ఫేమస్ అయినా, కేసీఆర్ నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టించిండు కాబట్టే నేను ముఖ్యమంత్రి అయినా, కేసీఆర్ నన్ను అరెస్ట్ చేసి బాగా పేరు వచ్చేటట్టు చేసిండు. ఇవి రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాటలు. రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేసిరు? ఓటుకు నోటుకు సంబంధించిన కేసుల డబ్బు సంచులతోటి ఎమ్మెల్యేలను కొలడానికి రెడీగా ఉంటే ఎమ్మెల్యేలను కొంటా ఉన్నాడని చెప్పి రెడ్ హ్యాండ్ రేడ్గా పట్టుకొని రేవంత్ అన్నను జైల్లో పెట్టిరు. తర్వాత రేవంత్ అన్న ఫామ్ హౌస్ పైన డ్రోన్లు ఎగరేసిండు వితౌట్ పర్మిషను. ఎవరు ఇల్లు పడితే వాళ్ళ ఇళ్ళ పైన డ్రోన్లు ఎగరేస్తూ ఉంటే మరి లోపల ఎవరైనా మహిళలు ఉంటారు, వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఫామ్ హౌస్ అన్నప్పుడు రిసార్టు, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, స్విమ్మింగ్ చేస్తారు, ఇంకోటి జరుగుతుంది. వాళ్ళ ఇల్లు కదా ఫామ్ హౌస్, పర్మిషన్ లేకుండా డ్రోన్ ఎగరేసుడు. గట్టెట్లు ఎగరేస్తావు, అది వైలేషను. పర్మిషన్ లేకుండా డ్రోన్లు ఎందుకు ఎగరేస్తున్నావు? లోపల ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళు ఆడుకుంటారు, పిల్లలు ఉంటారు, భార్యాభర్తలు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, లోపల తాగుతారో తింటారో స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తారో, రకరకాల వ్యవహారం ఉంటుంది కదా. ప్రైవేట్ రిసార్ట్ అంటే ఏంది? వాళ్ళ ఫ్యామిలీ మంచిగా సరదాగా ఉండడానికి పోతారు. అది కేటీఆర్ది కూడా కాదట, మళ్ళీ కేటీఆర్ అని చెప్పిరు అంతే. అది కేటీఆర్ది కూడా కాదట, అది కేటీఆర్ అని చెప్పారు. కేటీఆర్ ఏదో లీజుకు తీసుకున్నాడని, కేటీఆర్ దాంట్లో ఉండడని చెప్పి రకరకాల చర్చలు వచ్చినాయి. కేటీఆర్ కొన్ని రోజులు లీజుకు తీసుకున్నటువంటి మాట వాస్తవం మాట. కేటీఆర్ వాళ్ళ దోస్తుదా ఫామ్ హౌస్ అని కూడా చెప్తున్నారు. కానీ అది ఫామ్ హౌస్ కేటీఆర్దే అని చెప్పి రేవంత్ అన్న డ్రోన్ ఎగరేసిండు. డ్రోన్ ఎగరేసినందుకు రేవంత్ అన్న తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఇప్పుడు డ్రోన్ ఎగరేసినటువంటి తప్పు గురించి రేవంత్ అన్న చెప్తలేడు. ఏమంటున్నాడు? కేసీఆర్ నన్ను అరెస్ట్ చేసి ఫేమస్ చేసిండు, కేసీఆర్ నన్ను జైలు పంపించి ముఖ్యమంత్రి చేసిండు, కేసీఆర్ నన్ను అరెస్ట్ చేయడం వల్లనే నాకు మస్తు పేరు వచ్చింది,
నేను ఇంత గొప్పనైనా రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట. మరి మీరు చేసిన తప్పులన్నా, మీరు చేసిన తప్పులు ఏం లేవా? ఓటుకు నోటు కేసు లేదు, ఫామ్ హౌస్ పైన డ్రోన్ ఎగరేసుడు లేదు, ఇవన్నీ లేవా? ఉత్తగానే జైలుకు పోయినావా? కేసీఆర్ ఉత్తగానే తీసుకుపోయి లోపడేసిండా? అంటే దీన్ని బట్టి చూస్తే రేవంత్ అన్న ఏమంటున్నాడు తెలంగాణ ప్రజలకంటే, కేసీఆర్ నన్ను అరెస్ట్ చేసిండు, నేను జైలుకు పోయినా, ఇప్పుడు నేను కేసీఆర్ను అరెస్ట్ చేసి జైలుకు పంపితే కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు రేవంత్ అన్న చెప్పబోయేది అదే. కేసీఆర్ నన్ను జైలుకు పంపితే నేను ముఖ్యమంత్రి అయినా, నేను కేసీఆర్ను జైలుకు పంపితే కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి అవుతాడు. కాబట్టి నేను కేసీఆర్ని అరెస్ట్ చేయ, కేసీఆర్ని ముఖ్యమంత్రి చేయ, కేసీఆర్కు నేను పేరు తీసుకురాను, కేసీఆర్ను నేను ఫేమస్ చేయ. ఇది రేవంత్ అన్న చెప్తున్నాడు. ఇప్పుడు రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఏం చెప్పిండు? కేసీఆర్ స్కామ్ చేసిండు, కేటీఆర్ స్కామ్ చేసిండు, హరీష్ రావు స్కామ్ చేసిండు, సంతోష్ రావు స్కామ్ చేసిండు అని చెప్పి చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, చెంచల్గూడ జైల్లో ఊసలు లెక్క పెట్టిస్తా అని ఇవన్నీ చెప్పిండు. మరి ఏమైందన్న? ఇవాళ ఏమంటుండు? మళ్ళీ కేసీఆర్ వల్ల నాకు పేరు వచ్చింది, కేసీఆర్ నన్ను అరెస్ట్ చేసిండు, కేసీఆర్ నన్ను నిర్బంధించిండు, హౌస్ అరెస్ట్ చేయించిండు, కేసీఆర్ నన్ను రకరకాలుగా ఇబ్బంది పెట్టిండు కాబట్టి నాకు పిసిసి అధ్యక్ష పదవి వచ్చింది. ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే కారణం కేసీఆరే. కేసీఆర్ నన్ను రకరకాలుగా టార్చర్ పెట్టిండు కాబట్టి జనాలు అన్నీ చూసి నాకు సీట్లు ఇచ్చిరు, ఓట్లేసి గెలిపించిరు. రేవంత్ రెడ్డి చెప్తున్న మాట అది కాదన్న. రేవంత్ అన్న, మీరు అధికారంలోకి ఎట్లా వచ్చిరంటే, బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు చూసినాం, కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తదనం ఉంటుందేమో, ఓట్లేస్తే గెలిపిస్తే అని అనుకొని కేసీఆర్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఓట్లు కాస్త కాంగ్రెస్కు పడ్డాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన ఉన్నటువంటి వ్యతిరేకత కాస్త కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పాజిటివ్ వచ్చినాయి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. అసలు కదా ఇది. రేవంత్ అన్న ఏమో కేసీఆరే ఫేమస్ చేసిండు, కేసీఆర్ ఈ అన్న అంటాడు అవసరం అనుకోండి, ఉత్తగానే కేసీఆర్ నన్ను అరెస్ట్ చేసిండు, ఉత్తగానే కేసీఆర్ తీసుకుపోయి లోపడేసిండు, అట్లా కూడా అంటాడు అన్న. ఇట్లా రకరకాలుగా వినబడుతున్న వ్యవహారం. కానీ రేవంత్ అన్న ఏం చెప్తాడో ఏదో అసలు పెద్ద కథ ఉంటుంది. దేవుడితో పోల్చుకుంటాడు. కేసీఆర్ అట రావణాసుడట, రేవంత్ అన్న రాముడట. రావణాసుడు వల్లే రాముడికి పేరు వచ్చిందని రేవంత్ అన్న చెప్తున్నాడు. ఏం మాట్లాడాలో ఇక అర్థం కాదు. రేవంత్ అన్న ఏం చెప్తాడో అర్థం కాదు. అంటే మొత్తానికి కేసీఆరే నన్ను ఫేమస్ చేసిండు, నన్ను అరెస్ట్ చేసి కేసీఆరే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిండని చెప్తున్నాడు అన్న. సంతోషమే కదా రేవంత్ అన్న కూడా. మరి ఇంత సంతోషపడాలి కదా రేవంత్ అన్న. పొద్దుగాలు అయితే కేసీఆర్ని ఎందుకు తిడతావు, బూతులు తిడతావు, పెద్ద మనిషిని పట్టుకొని సాగు కోరుకుంటావు కేసీఆర్ది పొద్దుగాలు లేస్తే? అది పద్ధతి కాదు కదన్న. కేసీఆర్ వల్ల నేను ఇంత పేరు వచ్చింది, ఇంత ఎదిగినప్పుడు, ఈ స్థాయికి వచ్చినప్పుడు మళ్ళీ కేసీఆర్ని ఎందుకు తిట్టుడు? కేసీఆర్ని పట్టుకొని ఎందుకు ఊకే ఆయన గురించి బ్యాడ్గా మాట్లాడు? సపరేట్ ఉండొచ్చు కదా. ఇట్లా కూడా వినబడుతున్న వ్యవహారం. కానీ రేవంత్ అన్న అంత విచిత్రంగా డిస్కస్ చేస్తాడు, విచిత్రమైన మాటలు ఉంటాయి. అంటున్నాడు బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చుడు అసంభవం, రానే రాదు, మళ్ళీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది, ముఖ్యమంత్రి కుర్చీలో నేనే కూర్చుంటా, మేము అద్భుతాలు చేస్తాం, 2047 ఆ వర్షన్ తోటి ఆ విజన్ తోటి ముందుకు పోతున్నాం, మేము ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాం, తెలంగాణను ఆల్రెడీ అభివృద్ధి చేసేస్తాం, తెలంగాణను మొత్తం అద్దపుతునక లెక్క చేస్తాం. రేవంత్ అన్న చెప్తుండట. 3 లక్షల కోట్లు అప్పు చేసినాం, 1,00,000 కోట్లు రైతులకే ఖర్చు పెట్టినాం, రోడ్లు వేయించినాం, స్కూల్ కడుతున్నాం, కాలేజీలు కడుతున్నాం, దవాఖాన్లు కడుతున్నాం, ఉద్యోగాలు ఇచ్చినాం. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే అన్న పెద్ద షడభారతం చెప్తున్నట. అసలు విచిత్రం అనిపిస్తుంది. కేసీఆర్ అని తిడతాడు, కేసీఆర్ వల్ల నాకు పేరు వచ్చింది అంటాడు. మళ్ళీ ఎందుకు, ఎట్లా పేరు వచ్చింది సార్ కేసీఆర్ వల్ల అంటే, ఆయన నన్ను అరెస్ట్ చేయించిండు కదా అందుకే నాకు పేరు వచ్చింది. ఉత్తగానే అరెస్ట్ చేయలేదు కదా, తప్పు ఎత్తున అరెస్ట్ చేసాడు కదా. ఫామ్ హౌస్ల పైన డ్రోన్లు ఎగిరేసుడు, లేకపోతే ఓటుకు నోటు కేసు, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మస్తుకున్నాయి. ఎందుకు చేస్తారు అరెస్టు? అన్న ఆ అరెస్ట్లను కూడా పాజిటివ్ కోణంలో చెప్తున్నాడు. నేను ఏం చేయకముందుకే కేసీఆర్ అరెస్ట్ చేసిండు, అందుకే ఫేమస్ అయినా, బాగా క్లిక్ అయినా అని. ఇప్పుడు ఈ పని ఏందో మరి మమ్మల్ని అరెస్ట్ చేసేటప్పుడు కూడా అనుకోవచ్చు కదా రేవంత్ అన్న. ఇప్పుడు తిరుపతి అనేటోడు మాట్లాడుతుండు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండు, ప్రభుత్వాన్ని నిలదీస్తుండు. అప్పుడు మీరు అనుకోవచ్చు కదా, తిరుపతిని అనవసరంగా అరెస్ట్ చేస్తే ఫేమస్ అవుతాడు, తిరుపతిని అరెస్ట్ చేస్తే పేరు వస్తుంది, అరెస్ట్ చేయొద్దు అనుకోవచ్చు కదా. మరి మాలాంటి వాళ్ళ పైన కేసులు పెట్టుడు ఎందుకు, అరెస్ట్ చేయించుడు ఎందుకు, జైలు పంపించుడు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు మొన్న జర్నలిస్టులు ఖమ్మం వెలుగుమట్లకు పోతున్నారు, వాళ్ళని అరెస్ట్ చేసారు. ఎందుకు అరెస్ట్ చేసారు? అనవసరంగా అరెస్ట్ చేసి వాళ్ళు ఫేమస్ చేసారు. మరి అరెస్ట్ చేయకపోతే అయిపోతుండే కదా. ఇప్పుడు రేవంత్ అన్న వర్షన్లో ఏంది, అరెస్ట్ అయితే ఫేమస్ అవుతారు, జైలుకు పోతే పేరు వస్తుంది, ఫేమస్ అవుతారు. ఇప్పుడు రేవంత్ అన్న వర్షన్ అదే. కేసీఆర్ వల్ల నాకు పేరు వచ్చింది ఎందుకంటున్నా అంటే, కేసీఆర్ నన్ను అరెస్ట్ చేసిండు, జైల్లో పెట్టిండు కాబట్టి నాకు పేరు వచ్చింది. ఇది రేవంత్ అన్న చెప్తున్న మాట. కేసీఆర్ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడలేదు తెలుసా, ఎప్పుడు కూడా. ఇప్పుడు ప్రతిపక్షంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి పేరే తీయలే, ఎక్కడ తీయలే. అసలు రేవంత్ రెడ్డిని లెక్క చేయడు కేసీఆర్. కానీ రేవంత్ అన్న మాత్రం పొద్దుగాలైతే కేసీఆర్ గురించి ఆలోచన చేస్తాడు. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు, కేసీఆర్ పబ్లిక్ మీటింగ్ పెట్టి ఏం మాట్లాడుతుండు, కేసీఆర్ ఏదైనా మీటింగ్ పెట్టినా, ప్రెస్ మీట్ పెట్టినా అసలు రేవంత్ రెడ్డి ముచ్చట తీయడు. కానీ రేవంత్ అన్న మాత్రం కేసీఆర్ గురించి చెప్తాడు.
అదేందో విచిత్రం. మళ్ళీ రేవంత్ అని ఏమంటాడు, నేను కేసీఆర్ స్థాయి, కేటీఆర్ స్థాయి కాదు, నేను కేసీఆర్ లెక్క గొప్ప స్థాయి నాది అంటాడు. మరి కేసీఆర్ రేవంత్ అన్న గురించి మాట్లాడాడు కదా, మరి రేవంత్ అన్న కూడా కేసీఆర్ గురించి మాట్లాడొద్దు, స్థాయి ఒకటే అయినప్పుడు. ఏం స్థాయో ఏం కాదు మరి మనకైతే తెలియదు కానీ, సో రేవంత్ అని ఇట్లా చెప్తున్నాడు, కేసీఆర్ వల్లే నాకు పేరు వచ్చింది. ఇది రేవంత్ అని చెప్తున్న మాట. ఎందుకు పేరు వచ్చిందట అంటే, అరెస్ట్లు చేసిరు, నన్ను మొత్తం ఇబ్బంది పెట్టిరు, నన్ను టార్చర్ పెట్టి ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకుపోయారు నన్ను, జనాలు ఇవన్నీ చూసి రేవంత్ అన్న గ్రేట్ లీడర్, రేవంత్ అన్న లాంటి వ్యక్తే ముఖ్యమంత్రి కావాలని చెప్పి జనాలు నన్ను ఎన్నుకున్నారు, అందుకే నేను సీఎం అయినా. కేసీఆర్ విధ్వంసం భరించలేక, కేసీఆర్ అరాచకం భరించలేక జనాలు కాంగ్రెస్ కోట్లేసిర్రు, నన్ను ముఖ్యమంత్రి చేసిరు. ఇది రేవంత్ అన్న చెప్తున్న మాట. అసలు రియాలిటీ ఏంటంటే, జనాలు బీఆర్ఎస్ గవర్నమెంట్కు వద్దు అనుకున్నారు. 10 సంవత్సరాలు ఉన్నారు కదా, ఇక చాలు, కొత్త గవర్నమెంట్ వస్తే ఇంకా బాగుంటుంది అనుకున్నారు. అప్పటికే మీరు 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఉచిత ప్రయాణము, 4000 రూపాయలు పెన్షను, గ్యాస్ సిలిండరు, కరెంటు, ఓ పెద్ద కథ చెప్పిరు. ఇవన్నీ జనాలు నమ్మి కాంగ్రెస్ కోటేసారు. ఇలా చూస్తే ఏంది పరిస్థితి? మళ్ళీ కేసీఆర్ బాబు ఏడున్నావు, నువ్వే కావాలి రా అని చెప్పి చాలా మంది పిలుస్తున్నారు కేసీఆర్. కేసీఆర్ అన్న నా షాషాప్ కూల్చేసిరు దా అని చెప్పి చాలా మంది జనాలు పిలుస్తున్నారు కేసీఆర్ను. ఇలా ఆ పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పరిపాలన. చూద్దాం ఏం జరగబోతుందో. సో రేవంత్ అని ఇట్లా మాట్లాడుతుండు, నేను చాలా ఫేమస్ అయినా కేసీఆర్ వల్లనే పేరు వచ్చిందని. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.